ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నీట్ పేపర్ లీక్ పై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీరాజ్ శాఖకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో నరేష్ కుమార్ గంగ్వార్ను నియమించింది. వినీత్ జోషి పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగాను విధులు నిర్వహిస్తుండగా నూతనంగా టీకే అనిల్ కుమార్కు ఆ బాధ్యతలు అప్పగించింది. నీట్ లీకేజీ ఆరోపణలు, సిబిఎస్ఈ బోర్డు పరీక్షల మూల్యాంకనం వివాదాలతో కేంద్ర విద్యాశాఖ వార్తల్లో నిలిచిన వేళ కేంద్రం చర్యలు తీసుకుంది. మరోవైపు నీట్ లీకేజీపై ఢిల్లీ హైకోర్టు ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టును నోటిఫై చేసింది. రౌజ్ అవెన్యూ ప్రాంగణంలో ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటు కానుంది. జడ్జి అనుగ్రోవర్ ఈ కోర్టు కార్యకలాపాలను చూస్తారని ఢిల్లీ హైకోర్టు యంత్రాంగం పేర్కొంది. పబ్లిక్ ఎగ్జామినేషన్ చట్టం 2024 కింద నమోదు చేసిన సంబంధిత కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారించనుంది. కేంద్రం నిర్ణయంతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. కేంద్రం వెనక్కి తగ్గడంతో కేరింతలు కొట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.